హాయ్ విను, మీరు మార్కెట్కి వెళ్తే చిలకడ దుంపలు చూస్తే ఈ రెండిట్లో ఏది కొంటారు? నేను చెప్పండి, ఇదే కొంటారు. ఎందుకంటే కంటికి అట్రాక్షన్గా ఉంది, బాగుంది, ఘాట్లు నాట్లు ఏం కనిపించట్లా. కానీ ఇదేంటంటే అందవికారంగా ఉంది, కలర్ఫుల్గా లేదు కదా. దీంట్లో 3 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, వర్తకుడు దీనికి ఎందుకు కలర్ వేస్తాడంటే మన కంటికి అట్రాక్షన్గా ఉండి ఇది కొనడం కోసం కలర్ వేస్తాడు. 2, వాడికి ఎంతకాలం ఉన్నది పాడవకుండా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి చేస్తాడు. తర్వాత దీని మీద నాట్లు ఘాట్లు ఉంటే కనిపించవు, దీని మీద ఉన్న కనిపిస్తాయి. అది డిఫరెన్స్. సో మనం మోసపోతున్నాం. ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. కలర్డ్ ఏది, కలర్డ్ కాంది ఏది. ఇది మనం కలర్ లేదు అనుకున్నది ఏంటంటే నేను వాటర్లో కొంచెం కోట ముంచుతున్నాను. ముంచి దీన్ని రబ్ చేస్తున్నాను బాగా. మీ కళ్ళ ముందే చూడండి. రబ్ చేస్తే ఏమొచ్చింది? ఏం రాలేదు, కొంచెం డస్ట్ వచ్చింది, మురికి వచ్చింది. ఎందుకంటే ఇది పొలంలో పండింది కాబట్టి ఆ మట్టి మాత్రమే దీని మీద చూడగలిగేది. కడిగితే పోతుంది. మనం ప్రతి వెజిటేబుల్ అలా చేస్తాం. ఓకే, పక్కన పెడతాం. ఇక్కడ చూసారు కదా కలర్ వేసింది, చూసారా? నాట్లు ఘాట్లు అన్నీ కవర్ చేయడం కోసం కలర్ వేసింది. ఇది కూడా వాటర్లో ముంచుతున్నాను. వాటర్లో ముంచి దీని మీద రబ్ చేద్దాం. చూసారా? క్లియర్గా పింక్ కలర్ మనకి బయటికి ప్రొజెక్ట్ అయింది. కలర్ పోయే కొలది దీని యొక్క ఈ కలర్లోకి ఈ స్వీట్ పొటాటో రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కలర్ వేసారు. చూసారు కదా డిఫరెన్స్ చూడండి. చూసారు కదా ఈ డిఫరెన్స్ చూడండి. ఇది ఈ కలర్డ్ ఫుడ్ మనం దీనికి కారణం ఏంటంటే మనమే ఆ ఫుడ్ని మనం కోరి మనం వాళ్ళతో కలర్ వేయించుకొని తిని ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుందంట. ఆ హోటల్లో జరిగింది, ఈ హోటల్లో జరిగింది, ఆ రెస్టారెంట్లో జరిగిందని చెప్పడం కదండి. ఇంట్లో ఉండే ఫుడ్ కూడా అడల్ట్రేటెడ్ ఫుడ్ తింటున్నాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ 2 కనిపిస్తాయి. ఇదే కొనండి, ఇదే ప్యూర్. ఇలాంటివి ఉంటే కొనొద్దు, వాడికి వద్దు అని చెప్పండి. అది 10 మంది వద్దు అని చెప్తే వాడు తీసుకురాడు, ఇదే తెస్తాడు. దీని మీద నాట్లు ఉంటాయి, ఘాట్లు ఉంటాయి. ఇది ప్యూర్. మన హెల్త్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లల హెల్త్ని కూడా మనం కాపాడుకోవాలండి. ఇది మన బాధ్యత. ఏమంటారు?